రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి తర్వాత దోమలు విజృంభించి పారిశుభ్రత లోపం వల్ల ఎక్కడికక్కడ కూడా జనాలు ఇంటికొక్కలైనా సరే ఈ జ్వరాల బారిన పడుతున్నారు. అయితే హైదరాబాద్లో చూసుకుంటే వేల సంఖ్యలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా రోగులు పెద్ద ఎత్తున వచ్చి ట్రీట్మెంట్ కోసం డాక్టర్కి చూయించుకుంటున్నారు. మనం లోపలికి వెళ్దాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, వాళ్ళ జ్వరాలు పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ బాధ ఒకసారి మనం తెలుసుకుందాం. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో జనరల్గా ప్రతిరోజు కూడా చాలామంది చూయించుకోవడానికి వస్తుంటారు. అవుట్ పేషెంట్ విభాగంలో డాక్టర్లకు చూయించుకొని మందులు రాయించుకొని వెళ్ళే పేషెంట్లు చాలామంది ఉంటారు. అయితే ఇప్పుడు మనకు ఈ సీజన్లో ఫీవర్స్ ఎక్కువ ఉండడం వల్ల వైరల్ ఫీవర్స్ చాలా బాధ పెడుతున్న సమయంలో ఎంతోమంది పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో ఆసుపత్రికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. ये गले आ गए, कल से बुखार सर्दी है, खाना नहीं खा रहे, बस कितना दिन से प्रॉब्लम है? कल से हो रहा, शाम से। अभी आए इधर बच्चा कब को बताने। आपका एरिया में मच्छर है ज़्यादा? हाँ सर, मच्छर है। कौन सा एरिया से आए आप? ये दुलपेट मंगलाट सब झांका में वैसी से वो पीछे पूरा कचरा इधर कचरे से मच्छर बहुत है मच्छर बोले। तो कचरा है ना, इसका बाजू में आप? हाँ इधर को गली है, उसके पीछे को बॉडी है कचरे का, उधर को बस है। बॉडी में कचरा डालते शायद इसलिए बहुत मच्छर है, बहुत काट रहे मच्छर। बुखार बहुत, फीवर कमी नहीं हो रहा। आपको बुखार है? हाँ मेरे को बुखार है। कितना दिन से? 2 दिन से है। लोकल हॉस्पिटल दिखाया? हाँ दिखाया, फिर यहाँ जाओ बोले तो इधर आए, इधर कम नहीं हुआ? उधर नहीं कम, यहाँ बोले तो यहाँ आए। कुछ टेस्ट वगैरह किया? हाँ करे। फीवर कौन सा फीवर बोले? नहीं नॉर्मल ही बोले। हाँ नॉर्मल बोले। इधर रिफर किया? हाँ इधर जाओ बोले तो इधर आए। జ్వరం వచ్చింది సార్, జ్వరం వచ్చింది, తల వంగనిస్తలేదు, కడుపులో అంతా బాధ. ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఇద్దరు కొరంటి హాస్పిటల్ దాటినాక బర్కత్పుర లేదా ఇక ఈడికి వచ్చినాం. నెంబర్ తీసుకున్నారా? ఇగో వచ్చుండ, ఇప్పుడే వచ్చిన అగో చెమటలు చూడ వచ్చాయి చల్లగా. కడుపులో మంట, ఒక తలకాయ వంగనిస్తలట, చక్కెర వచ్చినట్టు, వాంతికి వచ్చినట్టు అవుతుందంట. జ్వరము కొంచెం ఉందంట. ఎక్కడ పోలే, ఈడికే వచ్చినాం. ఈడికి పొమ్మంటే ఈడికి వచ్చినాం. ఈయనే ఇక సార్ బర్కత్పుర పెట్రోల్ బంక్ వాడుంటాం. దోమలు ఉన్నాయి, మస్తుగున్నాయి దోమలు. దోమలు అయితే మస్తే తీసుకుపోతారు, కానీ ఎట్లయినా ఉంటుంది కదా బురద అది ఇది ఉంటాయి. ఈమె మా అమ్మ ఉంటాయి, అట్లనే ఎడ తీసేస్తారు. మా పాపకు జ్వరము 2 డేస్ నుంచి జ్వరంతో బాధపడుతుంది. అయితే నేను జ్వరం కోసము మోషన్స్ కూడా అవుతున్నాయి పాపకు. నైట్ నుంచి ఎక్కువ అయ్యేసరికి మేము మార్నింగ్ వచ్చాము. మా పాపకు మోషన్ వస్తుంది, అక్కడంతా వెళ్ళి తిరిగి వచ్చాను. ఏడ కూడా లేడీస్కి ఫెసిలిటీ లేదు. ఆ జెంట్స్ టాయిలెట్లోనే లేడీస్ కూడా వెళ్ళాలని అంటున్నారు. లేడీస్ టాయిలెట్లోనేమో వాటర్ లేవు, జెంట్స్ టాయిలెట్ లోపటనేమో జెంట్స్ లేడీస్ ఒకే దాంట్లో ఎలా వెళ్తారండి? అక్కడ అట్లుంది. నడవడానికి కూడా మొత్తం ఏం ఫెసిలిటీ లేదు సార్. వెళ్ళాలంటే కూడా మొత్తం బురదలో నడిచి వెళ్లాల్సి వస్తుంది. మేము జ్వరము ఏదన్నా మాకు డిసీజెస్ వల్ల ఇక్కడ వచ్చినాం కదా, ఇవన్నీ తగ్గుతాయని వస్తే ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయ్యేలా ఉన్నాయి కానీ తగ్గేలా లేవు. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే దీనికే మాకు ఇంకా ఎక్కువ రోగాలు ఎక్కువ అయ్యేలా ఉన్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది సార్. మేము పార్సిగుట్ట ఉన్నాయి సార్ చాలా. మా ఇంటికి పక్కనే మొత్తం రోడ్ మొత్తం ఇట్లా జిగటగా ఉంటది. ఆ రోడ్ బాగా చేయించే వాళ్ళు లేరు. తొవ్వి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. చేస్తారు పోతుంది. తక్కువగా పక్కనే ఎప్పుడు నీళ్ళు నిల్చుంటే అవి వాళ్ళు కొట్టేది నెలకు ఒకసారి.
అక్కడ ఎప్పుడు అవి జమ అవుతూనే ఉంటాయి కదండి. జ్వరం వచ్చింది, టాబ్లెట్లు వేసినాము, అది కొంచెం కంట్రోల్ అయింది. ఇప్పుడు ఫుల్ మోషన్స్ అవుతున్నాయి. నైట్ నుంచి 8 times మోషన్స్ అయినాయి, ఒకసారి వామిటింగ్ అయింది. అట్లాగని ఇక్కడ ఏమైనా అడ్మిట్ ఏమైనా చేసుకుంటారా మరి ఏంది అడుగుదామని వచ్చాం పిల్లల కోసం. మేము ఇక జనరల్ ఓపీలోనే నిలబడ్డాం సార్. ఇప్పుడు ఎక్కడ చూపించాలో కూడా మాకు తెలుస్తలేదు. ఫీవర్ కోసం వచ్చాను సార్ ఇక్కడ ఉప్పుగూడ నుంచి. నాకు ఒక 1 year నుంచి ఇట్లా ట్రీట్మెంట్ నడుస్తుంది, బయట కవర్ కావట్లేదు హెల్త్ అనేసి ఇటు వచ్చినాం చూద్దామని. నాకు ఇక్కడ టైఫాయిడ్ అని ఇన్నే తెలిసిందే, బయట నాకు హెల్త్ ఇష్యూస్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ అని తెలిసింది. బయట ఓఎస్లో ట్రీట్మెంట్ తీసుకున్నా, ఒక 2-3 days బాగానే ఉన్నా, మళ్ళీ అట్లనే అవుతుందని ఇక్కడికి వచ్చాను చూద్దామని. ఎట్లుందండి అవస్థ ఏంటి? అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, చలి జ్వరం, వామిటింగ్స్. క్లీనింగ్ అయితే ఉండదు సార్. ఏరియా దగ్గర నీళ్లు నిలబడము, రోడ్ల మీద వర్షం పడ్డప్పుడు స్కూల్ సైడ్ అవుతాయి, గవర్నమెంట్ స్కూల్ సర్కిల్లో అవుతాయి. హైదరాబాద్లో జ్వరాలు విజృంభించడంతో జనాలంతా కూడా ఫీవర్ హాస్పిటల్ బాట పట్టిరు. మొత్తం ఇప్పుడు మనం చూసినాం కదా, ఇంతకుముందు క్యూ లైన్లో ఓపీ దగ్గర ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ ఉంది. చాలా అవస్థతో వస్తున్నారు చాలామంది. వేరే దగ్గర చూపించుకున్న వాళ్ళు కొంతమంది అక్కడ తగ్గకపోవడంతో రోజుల తరబడి జ్వరంతో బాధపడి ఇక్కడ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి వస్తున్నారు. అది ఇందాక ఇప్పుడు మనం చూసిన అది ఓపీ విభాగము. అట్లాగే మనం ఇక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర ఉన్నాము. చాలామంది ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర కూడా బాగా రష్ కనబడుతున్నది. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఏడికెళ్ళి వచ్చారమ్మా మీరు? ఏమైంది? దొమైగూడ. దొమ్మలగూడ. ఎవరి గురించి వచ్చారు? ఏమైంది? మా ఆయనకి. మీ ఆయన? ఏమైంది? జ్వరం వస్తుంది. ఎన్ని రోజుల నుంచి? 6 రోజులైంది. అవస్థ ఎట్లా ఉందమ్మా ఆయనకు? అంటే ఏం అవస్థ ఉన్నది జ్వరంతో పాటు? ఇంకా జ్వరమే. జ్వరము ఇంకా జ్వరం వస్తుంది, టైఫాయిడ్ బాగుంది. ఏం జ్వరం అన్నమ్మా? టైఫాయిడ్. టైఫాయిడా? చూపించుకున్నారా వేరే దవాఖానలో? ఫస్ట్ వీడికి వచ్చినాం. చూపించుకున్నారు ఇంతకుముందు? టైఫాయిడ్ అని చెప్పిరా? వారం నుంచి. ఏ ఏరియా నుంచి వచ్చారు? దొమైగూడ. నేను వచ్చింది సదాబాద్ కుర్మాగూడ నుంచి. పిల్లికి క్యాట్ అనేది చిన్న బయట చేసింది. ఇక్కడ ఏంటంటే చక్కగా రెస్పాన్స్ లేదు, చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది. పబ్లిక్ కూడా బాగానే ఉంది, అట్లా ఏం లేదు, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి సెక్షన్ 2 నుంచి మళ్ళీ సెక్షన్ 10కి రావాలంటే దాదాపు చాలాసేపు అవుతుంది. డాక్టర్స్ అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. డాక్టర్స్ షార్టేజ్ ఉందండి? డాక్టర్స్ షార్టేజ్ ఉంది ఇక్కడ. సెక్షన్ 2 నుంచి 10 వరకు రావాలి, మళ్ళీ టైం పడుతుంది చాలా. జ్వరం ఉన్న వాళ్ళకు, ఫీవర్ ఉన్న వాళ్ళకు కష్టమైపోతుంది. ఈ కుక్క కాటికి ఒక చోట నంబర్ రాయించమంటున్నారు, ఓకే. ఆ పేషెంట్ ఏమో టెన్షన్లో ఉంటాడు, ఇంకో చోట పోయేసి మళ్ళీ చూడమంటున్నారు, ఓకే. ఆఫ్టర్ దెన్ మళ్ళీ వచ్చినాక క్యూ నిలబడి వాళ్ళు రాయించిన తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్కి ఇంకా ఇంజెక్షన్ నింపుతున్నారు. ఇంకా టైం ఉండండి, ఇంకా స్టాఫ్ రాలేదు, ఇంకా డాక్టర్లు వస్తారు అంటూ గంటల తరబడి పబ్లిక్ని వెయిట్ చేయిస్తున్నారు. అట్లీస్ట్ 8 o'clock వచ్చిన వాళ్ళు ఇప్పుడు 11 అయిపోతుంది, దగ్గర 11 అవుతుంది. ఇంకా వరకు కూడా ఇంకా స్టాఫ్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంజెక్షన్ వ్యవస్థను కానీ దీన్ని కూడా స్టాఫ్ కానీ కరెక్ట్గా క్లియర్ చేసి బిఫోర్ చేసుకున్నట్టుంటే ఇంత పబ్లిక్కి డిస్టర్బ్ కాదని నేను అనుకుంటున్నాను. సరైన స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తిప్పుతున్నారు. వెయిట్ చేస్తున్నాము, ఇప్పటికీ అవస్థతో వచ్చినాము. ఇక్కడ గంటల తరబడి వెయిట్ చేయడం వల్ల ఇంకా అవస్థ పెరుగుతున్నది. కొంచెం తొందరగా చూసి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి, జ్వరానికి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనకు ఇక్కడ చాలామంది రోగులు చెప్తున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఆర్ఎంఓ జయలక్ష్మి మేడం ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం, అంటే ఎక్కువ ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఈ జ్వరాల బారిన పడకుండా ఉండడం కోసము ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చిన రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు తెలుసుకుందాం. ప్రజలు ఈ జ్వరాల బారిన పడకుండా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? జ్వరాల బారిన పడకుండా ఉండడం కోసం, ఎందుకంటే సీజనల్ డిసీజెస్ కాబట్టి చాలా వరకు జ్వరాల బారిన పడకుండా చూడడం అనేది కొంచెం ఎట్లయినా కూడా కొంచెం గగనమే.
అంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంకా బాగా రావాలి మనకు. వెదర్ అనేది వాతావరణంలో కొంచెం మార్పులు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎండ వస్తుంది, మధ్యాహ్నం మబ్బులు పడుతుంది, నైట్ వర్షం పడుతుంది. అట్లా వెదర్ చేంజెస్ వల్ల కొంచెం జనాలు కూడా కొంచెము పబ్లిక్ కూడా కొంచెం పూటకి ఇప్పుడు మంచిగా ఉంటున్నారు, మధ్యాహ్నం సిక్ అవుతున్నారు. ఇంకా రేపు హాస్పిటల్కి వచ్చేసి ఫీవరు బాడీ పెయిన్స్ అని వస్తున్నారు కాబట్టి ఆ ఫీవర్ వాటికి మందులు అవి ఇస్తుంటే ఒక 1 or 2 డేస్లో రొటీన్ పారాసెటమాల్తో ఫీవర్లు తగ్గిపోతున్నాయి. లేకుంటే పబ్లిక్ అవేర్నెస్ అంటే కొంచెము ఈ వెదర్ కొంచెము చేంజెస్ ఉన్నప్పుడు దానికి తగినట్లు జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దోమల వల్ల. ఎందుకంటే మురుగునీరు నీరు ఎక్కడంటే అక్కడ ఆగి ఉండడము. మామూలుగా మనము ఇళ్లలో కొంచెము ఈ ఊర్లలో కానీ ఇళ్లలో కానీ కొంచెం కొబ్బరి చిప్పులు, టైర్లు కానీ వాటి నీళ్ళు ఆగినా కానీ దోమలు, ఎందుకంటే పగటిపూట కుట్టిన దోమల వల్ల కూడా డెంగ్యూ అవి వస్తున్నాయి కాబట్టి ఆ దోమలు కూడా రాకుండా మనం దోమతెరలు, మస్కిటో కాయిల్స్ అవి చూసుకోవడము, కొంచెం వేపాకు పొడి అవి వేసుకుంటే కొంచెం దోమల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఈ రిపెల్లెంట్స్ కూడా వాడుతుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డెంగ్యూ అనేది వస్తున్నాయి కానీ డెంగ్యూ మరీ అంత సివియర్గా అయితే లేవు మా హాస్పిటల్లో. డైలీ ఒక 2-3 పాజిటివ్స్ అయితే వస్తున్నాయి. అందులో సీజనల్ డిసీజెస్ ఈ హాస్పిటల్ మెయిన్ కాబట్టి అందరూ, ప్లస్ మా హాస్పిటల్ మీద కూడా చాలామంది చాలా నమ్మకాలు ఉంటాయి. బయట ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసినా కానీ తగ్గలేదని చాలామంది అక్కడ 10 రోజులు అడ్మిట్ అయిపోయి ₹1,00,000 ఖర్చు పెట్టేశారు, తగ్గట్లేదని మా హాస్పిటల్కి వచ్చిన ఏమంటే రికవరీ 1 or 2 డేస్లో రికవరీ అయిపోతున్నారు. అట్లా కూడా మా హాస్పిటల్ మీద ఫెయిత్ కూడా చాలామంది బాగా ఉంది. అదే మేడం, ఇప్పుడు మేడం సాధారణ రోజుల్లో ఓపీ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఈ సీజనల్ సందర్భంగా ఎట్లా ఉంది మేడం? ఇంకొకటి, మనం ఈ సీజనల్ ఫీవర్స్లో కూడా ఈ సీజన్లో ఎక్కువ జ్వరాలు వస్తున్నాయని మనకు రిపోర్ట్స్ ఉన్నాయి కదా మేడం. అంటే వాటికి సంబంధించి మీరు ఎట్లా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు మేడం? సీజనల్ డిసీజెస్ ఎందుకంటే మా హాస్పిటల్ కూడా సీజనల్ కమ్యూనికబుల్ డిసీజెస్ హాస్పిటలే కాబట్టి మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఏ ఫీవర్ వచ్చినా కానీ మాకు ట్రీట్మెంట్ అన్ని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్టాఫ్ కూడా పర్లేదు. లేకుంటే జనరల్ ట్రాన్స్ఫర్స్లో చాలామంది ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ప్రొఫెసర్లు కానీ ఎంబీబీఎస్ డాక్టర్ డిఎంఓస్ కానీ వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లేస్ ఇంకా సబ్స్టిట్యూట్ ఎవరు రాలేదు, వస్తారు. వాళ్ళ ప్లేస్లో అంటే మెడిసిన్ పీజీస్ వచ్చారు, ఉస్మానియా నుంచి, గాంధీ నుంచి పీజీస్ వచ్చారు, వాళ్ళతో నడిపిస్తున్నాము. ఇంకా కొంచెం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే మాత్రం ఇంకా హాస్పిటల్ మంచిగా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి మాకు అవకాశం. అదే మేడం, అంటే మనకు రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ జరిగినాయి చాలామంది. ఇప్పుడు మన హాస్పిటల్కు సూపరింటెండెంట్ సార్ కూడా జనగామకు ట్రాన్స్ఫర్ అయిపోయారు మెడికల్ కాలేజ్కి. అయితే ఆ పోస్ట్ కూడా ఇంకా ఫిలప్ కాలేదు. దాంతోపాటు చాలామంది డాక్టర్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. అంటే మేడం వాళ్ళు ఎందుకు మళ్ళీ ఆ పోస్టులు ఫిలప్ కాలేదు మేడం? అంటే సీజనల్ ఫీవర్స్ ఉంటాయని మనకు తెలుసు. ఈ సీజన్లో ట్రాన్స్ఫర్స్ కావడం వల్ల ఆ పోస్టులు మళ్ళీ ఫిలప్ కాకపోవడం వల్ల ఆ భర్తీ జరగకపోవడం వల్ల రోగులకు సరైన సర్వీస్ అందట్లేదు కదా. అంటే వస్తారు, ఫిలప్ కాలేదంటే ఏం ఉండదు, టైం పడుతుంది. కొంతమంది అయితే వచ్చారు, కొంతమంది అంటే మామూలుగా ఎంబీబీఎస్ వాళ్ళు సిఎస్లు 7 మెంబర్స్ వెళ్ళిపోతే ఒక 2 రిపోర్ట్ చేశారు. 2లో ఒక డాక్టర్ ఉన్నారు, ఇంకో డాక్టర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు. ప్రొఫెసర్లు అయితే రాలేదు. కొంచెం టైం పడుతుంది, వస్తారు, రాకుండా అయితే ఏముండదు కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనకు ఇక్కడ నుంచి డాక్టర్లంతా జిల్లాలకు వెళ్ళిపోయారు, అక్కడ నుంచి రావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం కారణాలు ఏమై ఉంటాయి మేడం? నాకు తెలిసిన సమాచారం అంటే ఏం లేదండి. మేమంటే ఇప్పుడు మాకు తక్కువ ఉన్నారని మేము డిఎంఈ మేడంతో మేము మాట్లాడుకొని లెటర్ అయితే పెట్టుకుంటే మేడం అయితే పీజీసీని పంపించారు. వర్క్ అయితే నడుస్తుంది, అస్సలు హ్యాంపర్ అయితే కాలేదు. వర్క్ అయితే మరీ అసలు మొత్తం కొలాప్స్ అయితే కాలేదు కదండి. ఇప్పుడు మెడిసిన్ పీజీస్ ఉన్నారు, వాళ్ళతో నడిపిస్తూనే ఉన్నాము. ఈక్వల్ టు వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడరే వాళ్ళది కూడా, వాళ్ళు అంటే ప్రొఫెసర్స్ వాళ్ళు ఉంటే ఇంకొంచెం మెరుగైన వైద్యం అందించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎంతమంది డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు, వాళ్ళ ప్లేస్లో ఎంతమంది మెడికల్ పీజీలు ఇక్కడ సేవలు అందిస్తున్నారు మేడం? అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్గా సబ్స్టిట్యూట్ అయ్యారా మేడం? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం కాలేదండి, టైం పడుతుంది కొంచెం. ఓకే, అది సో ఈ సర్వీస్లో ఏమైనా కొంచెం ఇబ్బంది కావట్లేదు మేడం? సర్వీస్లో ఇబ్బందులు అంటే ఇప్పుడు ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు కదండి. ఎప్పుడు రోజు ఒకే తీరుగా నడవాలంటే ఎట్లా, ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఓపీ లేదు, మాకు పీజీస్ కూడా బాగానే ఉన్నారు. ఈరోజు నిన్న కొంచెం ఓపీ ఎక్కువ ఉండింది కాబట్టి కొంచెం హౌస్ సర్జన్స్ కూడా బాగానే వచ్చిన్నారు కాబట్టి వాటిల్లో ఉన్న హౌస్ సర్జన్స్లో వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళి ఓపీ అటెండ్ అవ్వమంటే కాంపెన్సేట్ చేశారు. ఈరోజు పెద్దగా లేదు, అంటే ఒక రోజు బాగుంటుంది ఓపీ. నిన్న 700 ఉన్నారు, ఇవాళ 500 వస్తారో లేదో తెలియదు. అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం గవర్నమెంట్కి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి వస్తే మాకు. జనరల్గా ఈ సీజన్లో ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు? అది మీరు కామెంట్ చేయలేరు, అది తెలియదండి మాకు, అట్లాంటి మీరు అడగండి. అంటే
నేను అడగడం అని కాదు మేడం, జనరల్గా మనకు అంటే ఇది సీజనల్ ఫీవర్స్. చేయకండి ప్లీజ్, దాన్ని ఇంటర్వ్యూ చేయొద్దు. ఓకే సరే మేడం, అది మీ పరిధిలో కాదు. పాలసీ కదండి, నన్ను ఎట్లా అడుగుతారు మీరు? అంతే మీరు చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది, కరెక్టే. నేను అనేది ఏంటంటే ఇన్ జనరల్గా మీకు అనిపిస్తుంటుంది కదా ఈ సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి, ఇంత సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి, మేము డిఎంఏకి రిక్వెస్ట్ చేసాము, లెటర్ పెట్టాము, పే చేసి పంపించారు, నడుస్తుంది వర్క్. నడవట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, హాస్పిటల్ మూసేస్తాము, మా వల్ల కాదైతే మేము అనలే కదా. అదొకటి అండి. కాకపోతే మీకు అనిపిస్తుంటుంది కదా ఈ సీజన్లో ఎందుకు ఇంత ఇంత రష్ ఉన్న టైంలో కాకుండా మిగతా టైంలో చేసి ఉంటే బాగుండేదని. అది మాకు తెలియదండి, గవర్నమెంట్ డెసిషన్ కదా అది. గవర్నమెంట్ డెసిషన్ అంటే ఇన్ని సంవత్సరాలకి మోర్ దాన్ 4 years ఉన్న ట్రాన్స్ఫర్ చేయాలని కాదు, మీరు అక్కడ పైన మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. అంతే పాలసీ డిసిజన్ గవర్నమెంట్ది. ఓకే మేడం, ఓకే సరే మేడం. ఇంతకుముందు మేము కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడాము మేడం. వాళ్ళు ఏంటంటే చాలాసేపు క్యూలో నిలబడాల్సి వస్తుంది, సరిపడా డాక్టర్లు ఉంటే బాగుండేది. లేదు బాగానే ఉన్నారులే కానీ ఎందుకంటే కొంచెము ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని అనేసి ఆధార్ కార్డ్ తీసుకొచ్చి అది ఎంట్రీ చేయడం అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. పేషెంట్లకు కూడా కొంచెం 5 నిమిషాలు కూడా ఓపిక ఉండదు, వచ్చినామంటే చూడాలంటే ఎట్లా కుదురుతుంది, 5 నిమిషాలని ఉండాలి కదా, ఎంట్రీ చేసుకోవాలి. ఒకసారి ఎంట్రీ అయితే వాళ్ళ ఇది ఒక నంబర్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆ నంబర్ కొడితే మళ్ళీ వాడి హెల్త్ ప్రొఫైల్ మొత్తం దాంట్లో ఫీడ్ అయి ఉంటుంది. అట్లా చేస్తే వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు డాక్ బయటకు వస్తారు, డాక్ బయటకు వచ్చినప్పుడు మేము ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎందుకంటే ఇంజెక్షన్ అది టెస్ట్ డోస్ అనేది ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఒక 1/2 hour వెయిట్ చేయమని ఎమ్మటే మాకు ఫోన్ కొడుతూనే ఉంటారు, వెయిట్ చేయాలి కదా. ఓకే మేడం, పేషెంట్లకు ఓపిక ఉండాలి, మీరు అన్నట్టు పేషెంట్లకు ఓపిక ఉండాలి, ప్లస్ రాతకు సంబంధించిన డాక్యుమెంటేషన్ దానికి టైం పడుతుంది. కాకపోతే మేము ఇక్కడ ఉన్న రష్ వచ్చిన పేషెంట్లకు సరిపడా డాక్టర్లు అందుబాటులో ఉంటే ఒక్కొక్క డాక్టర్ ఇంతమందిని అని చూస్తే తొందరగా బాగుంటుంది అనేది అభిప్రాయం. బాగుంటుందిలేండి, బాగలేదని కాదు, అస్సలు లేకుండా కొంచెం టైం పడుతుంది. గవర్నమెంట్ కూడా అలర్ట్ చేయాలి కదా, చూసుకోవాలి కదా. వస్తారులేండి, రాకుండా ఏం కాదు, కానీ మేబీ ఈ మంత్ ఎండింగ్కి రావచ్చు అన్నమాట. ఓకే మేడం. మనకి ఇప్పుడు ఈ ఫీవర్ హాస్పిటల్ అంటేనే చాలా ప్రెస్టీజ్ చేసి చాలామంది నమ్మకము ఇక్కడికి వస్తుంటారు. చాలామంది పేద రోగులు కూడా ఎక్కువ, అంటే పేదోళ్ళైనా ఎవరైనా సరే ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అనేది ఇక్కడికి వస్తారు మేడం. సూపరింటెండెంట్ మన దగ్గర లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపం ఉంది, ప్లస్ ఆ బర్డెన్ మేమే ఎట్లా పడుతుంది మేడం? సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల నేను లుక్ ఆఫ్టరే కానీ నేను ఇన్ఛార్జ్ అయితే ఏం కాదు, డ్రాయింగ్ కోర్స్ అట్లా ఏం లేదు, జస్ట్ సీనియర్ని కాబట్టి నేను చూసుకుంటున్నాను హాస్పిటల్. సూపరింటెండెంట్ ఉంటే మాకు ఇంత బర్డెన్ ఉండదు అది, ఎందుకంటే సూపరింటెండెంట్ అంటే ఆయన జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది. మీరు వచ్చినప్పుడు మాకు ఇట్లా ఈ ఫీవర్ల గురించి ఏదన్నా కానీ వాళ్ళు చెప్పినంత తరోగా మేమైతే మాకు కొంచెం ఎక్స్పర్టైజేషన్ వేరే ఉంటుంది కదా అది అన్నమాట. అది ఎందుకంటే మేము కాదు కాబట్టి. శంకర్ డాక్టర్ చాలా కాలం ఇక్కడ చేశారు కదా మేడం, అదే సడన్గా ఆయన వెళ్ళిపోయేసరికి ఆ ప్లేస్ను మళ్ళీ ఎవరు భర్తీ చేయకపోవడము, ఈ పర్యవేక్షణ లోపము, ఇదంతా కూడా కొంచెం ట్రీట్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది మేడం. ఎఫెక్ట్ పడుతుందంటే పడుతుంది, ఎందుకంటే సార్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ అని ఎవరి పని వాళ్ళు చేస్తారు. సూపరింటెండెంట్ అంటే జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ కాబట్టి వాళ్ళకి ఎందుకంటే వీటి మీద అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సూపరింటెండెంట్తో డిస్కస్ చేసి మా అసిస్టెంట్లు కానీ ప్రొఫెసర్లు కానీ అడ్మిషన్కి ఏమన్నా అడ్మిట్ చేసినప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ కొంచెం ఏమన్నా తగ్గకపోయినా కానీ సార్ అడ్వైస్ ఇస్తుంటారు. సూపరింటెండెంట్ లేకపోవడం అనేది కొంచెం ఎట్లయినా కొద్దిగా లోటు అనేది ఉంది కదా. పబ్లిక్ ఈ సీజన్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా మీరు ఇక్కడికి వస్తున్న రోగులకు మీరు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలనుకుంటున్నారు? ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాటర్ అంటే పొల్యూటెడ్ వాటర్, ఎందుకంటే ఈ వర్షాలకి కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ బయట ఎక్కువ ఇక్కడ ఎక్కడంటే అక్కడ డ్రైనేజ్ ఎక్కువగా ఆగిపోతుంటాయి కదా, వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. వర్షం వస్తే మాత్రం మొత్తం ట్రాఫిక్ జాము, వాటర్ జామ్ ఎక్కడంటే అక్కడ కాబట్టి అక్కడే కొంచెం దోమలు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జ్వరాలు, మోషన్స్, వామిటింగ్స్, ఫీవరు, బాడీ పెయిన్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి మనం వాటికి వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్ అయినా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ కానీ వాటర్ కానీ పొల్యూటెడ్ వాటర్ కాకుండా కంటామినేటెడ్ వాటర్ కాకుండా కాచి చల్లార్చి వేడి చేసి కాచి చల్లార్చి నీళ్ళు తాగడం, ప్లస్ ఫుడ్ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటుంటే బెటర్ అన్నమాట. మరి నిల్వ ఉన్న ఫుడ్ కాకుండా. మేడం, జనరల్గా జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలు ఏ లక్షణాలు కనబడితే ఇమీడియట్గా అప్రమత్తం కావాలి, ఆసుపత్రిని సంప్రదించాలి మేడం? జ్వరాలు వచ్చినప్పుడు అంటే ఫీవరు, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామెన్ ఉన్నప్పుడు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము సింపుల్ యాంటీబయాటిక్స్, పారాసిటమాల్, అనాల్సిక్స్ అవి ఇస్తే తగ్గిపోతుంది 2-3 డేస్కి. మరీ 3 days 5 days అట్లా ఉంటే టైఫాయిడ్, ఇంకా డెంగ్యూ కానీ చికెన్ గుని అని చేస్తాం కాబట్టి అప్పుడు వాటికి చేసి ఏమన్నా అడ్మిషన్ ఏమన్నా పాజిటివ్ ఉంటే అడ్మిట్ చేస్తాం. మేడం దగ్గర ఎంత బెడ్డెడ్ ఉంది మేడం కెపాసిటీ?
అంటే ఇప్పుడు 330 కానీ బెడ్ స్ట్రెంత్ కానీ మాకు ఇప్పుడు 35-40 ఉన్నారు. 290 ఖాళీ ఉన్నాయి ఇంకా. 290 ఖాళీ ఉన్నాయి. వచ్చినా కానీ మేము అడ్మిట్ చేస్తాం, అడ్మిట్ చేయకుండా ఏం లేదు. ప్రజలు శానిటేషన్ విషయంలో చాలా హైజీన్ పాటించాలని, కలుషిత నీరు తాగొద్దని, అదేవిధంగా వేడివేడి అన్నమే తినాలని మనకు ఫీవర్ హాస్పిటల్ ఆర్ఎంఓ జయలక్ష్మి మేడం చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సరే హాస్పిటల్కి వస్తే వాళ్ళకు సరిపడా మెడిసిన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని, అదేవిధంగా ఎమర్జెన్సీ అయితే అడ్మిట్ చేసుకోవడానికి కూడా ఆ బెడ్స్ ఖాళీగానే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే డాక్టర్ల విషయంలో ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు అవి ఖాళీలుగా ఉన్నాయి, వాటికి ప్రత్యామ్నాయంగా కొంతమంది మెడికల్ పీజీ వాళ్ళని తీసుకొచ్చి మేము ప్రత్యామ్నాయంగా సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.